వ్లాడిమిర్ అనే పట్టణంలో ఇవాన్ అనే యువ వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 షాపులు, ఒక సొంత ఇల్లు ఉన్నాయి. ఇవాన్ తెల్లని ఉంగరాల జుట్టుతో ఉండే ఒక అందగాడు. అతను ఎంతో వినోదం కలిగించేటట్లుంటాడు. అతనికి పాడడం అంటే చాలా ఇష్టం. బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడే అతను మద్యాన్ని పుచ్చుకోవడం ప్రారంభించాడు. ఎక్కువగా తాగినప్పుడు పోట్లాడేవాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తాగడం మానేశాడు. కేవలం అప్పుడప్పుడు తాగేవాడు. ఒక వేసవిలో ఇవాన్ సంతకు వెళ్తూ కుటుంబానికి వెళ్ళొస్తానని చెప్పగానే అతని భార్య, "నీ గురించి నాకొక పీడకలొచ్చింది. అందుకు నువ్వివాళ బయలుదేరకు" అంది. ఇవాన్ నవ్వి, "నేను సంతకు వెళ్ళగానే తాగుతూ ఉంటానని నువ్వు భయపడుతున్నావు" అన్నాడు. అందుకు భార్య, "నేనెందుకు భయపడుతున్నానో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నాకు ఒక చెడు కల వచ్చింది. నువ్వు పట్టణం నుంచి తిరిగొచ్చి నీ టోపీ తీయగానే నీ జుట్టు చాలా పండిపోయి ఉండడం నేను చూశాను" అని సమాధానమిచ్చింది. ఇవాన్ నవ్వి, "అది అదృష్టానికి చిహ్నం. నా సరుకులన్నీ అమ్మి సంత నుంచి నీకు బహుమతులు తేకపోతే చూడు" అన్నాడతను. అలా అని వెళ్ళొస్తానని అతను కుటుంబానికి చెప్పి వెళ్ళిపోయాడు. అతను సగం దూరం వెళ్ళగానే అతనికి తెలిసిన ఒక వ్యాపారిని కలిశాడు. ఆ రాత్రికి ఇద్దరూ ఒకే సత్రంలో బస చేశారు. ఇద్దరూ కలిసి టీ తాగి ఆ తర్వాత పక్కపక్కనున్న గదుల్లోకి వెళ్ళి నిద్రపోయారు. ఆలస్యంగా నిద్రపోవడం ఇవాన్కి అలవాటు లేదు. చల్లగా ఉన్నప్పుడే ప్రయాణం చేయాలనుకుంటాడతడు. అందుకే తెల్లవారుజాము కన్నా ముందే డ్రైవర్ని గుర్రాలని సిద్ధం చేయమని చెప్పాడు. డ్రైవర్ అంటే జంతువులను తోలే వ్యక్తి అన్నమాట. తర్వాత వెనుక కాటేజ్లో ఉంటున్న సత్రం యజమాని దగ్గరకెళ్ళి బిల్లు చెల్లించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దాదాపు 25 మైళ్ళు వెళ్ళిన తర్వాత అతని గుర్రాలకి దానా పెట్టడం కోసం ఆగాడు. ఇవాన్ సత్రంలోని వరండాలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత బయట వరండాలోకి వెళ్ళి సామెవర్ని వేడి చేయమని ఆదేశించి, సామెవర్ అంటే నీళ్లను వేడి చేయగలిగే ప్రాంతం, తన గిటారు బయటకు తీసి వాయించడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఒక ట్రైకా అంటే 3 గుర్రాల వాహనం ఒకటి గనగనమనే గంటలతో వచ్చి దాంట్లోంచి ఒక ఆఫీసర్, 2 సిపాయిలు కిందకు దిగారు. ఆ ఆఫీసరు ఇవాన్ దగ్గరకు వచ్చి అతనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇవాన్ అన్నింటికీ సమాధానమిచ్చి, "నాతో మీరు టీ తాగరా" అని అన్నాడు. కానీ ఆఫీసర్ అతన్ని ప్రశ్నిస్తూనే ఉండి, "నిన్న రాత్రి ఎక్కడ గడిపావు? మీరు ఒక్కరే ఉన్నారా? లేక మీతోటి ఇంకొక వ్యాపారి ఎవరైనా ఉన్నారా? ఆ ఇంకో వ్యాపారిని ఇవాళ పొద్దున్నే చూశారా? తెల్లవారక ముందే సత్రాన్ని ఎందుకు వదిలి వెళ్ళారు" అని అడిగాడు ఆ ఆఫీసర్. ఇవాన్ అతను ఆ ప్రశ్నలన్నింటినీ ఎందుకు అడిగాడా అని ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు జరిగిందంతా వివరించి ఆ తర్వాత, "నేను దొంగనో లేక దోపిడీదారునో అన్నట్లు మీరు ఎందుకు విచారణ చేస్తున్నారు? నేను నా సొంత వ్యాపారం గురించి ప్రయాణం చేస్తున్నాను. నన్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అన్నాడు. అప్పుడు ఆ ఆఫీసర్ సిపాయిలను పిలుస్తూ, "నేను ఈ జిల్లాకి పోలీస్ ఆఫీసర్ని. నేను మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, నిన్న రాత్రి మీరు ఏ వ్యాపారితో గడిపారో ఆ వ్యాపారి అతని గొంతుక కోతతో మాకు కనబడ్డాడు. మేము మీ వస్తువులను వెతకాలి" అన్నాడు. వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇవాన్ సామాన్లను తెరిచి వెతికాడు. హఠాత్తుగా ఆఫీసర్ ఒక సంచి నుంచి ఒక కత్తి తీసి, "ఇది ఎవరి కత్తి?" అని అరిచాడు. అతని సంచి నుంచి తీసిన రక్తపు మరకలున్న కత్తి చూసి ఇవాన్ భయపడిపోయాడు. "ఈ కత్తి మీద రక్తం ఎలాగొచ్చింది?" ఇవాన్ సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క మాట కూడా అనలేకపోయాడు. అతను నత్తిగా, "నాకు తెలీదు, అది నాది కాదు" అని మాత్రం అనగలిగాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్, "ఇవాళ పొద్దుట ఆ వ్యాపారి అతను కోసిన గొంతుకతో మంచం మీద ఉన్నాడు. ఆ పని చేసింది నువ్వే అయి ఉండాలి. ఇల్లు లోపలి నుండి తాళం వేసి ఉంది. లోపల ఇంకెవ్వరూ లేరు. రక్తపు మరకలతో మీ సంచిలో ఉన్న కత్తి ఇదిగో. మీ ముఖం, మీ బాహ్య స్వరూపం మిమ్మల్ని మోసం చేస్తోంది. అతన్ని ఎలాగ చంపారు?"
ఎంత డబ్బు దోచుకున్నారో నాకు చెప్పండి అన్నాడు. ఇవాన్ అతను చంపలేదని, వాళ్ళు కలిసి టీ తాగిన తర్వాత అతను వ్యాపారిని చూడలేదని, తన సొంత 8,000 రూబల్స్ తప్ప అతని దగ్గర ఇంకే డబ్బు లేదని, ఆ కత్తి తనది కాదని ప్రమాణం చేశాడు. కానీ అతని గొంతు మధ్య మధ్యలో విరుగుతూ, ముఖం పాలిపోయి, అతనేదో తప్పు చేసినట్లు భయంతో వణికిపోయాడు. పోలీస్ ఆఫీసర్ ఇవాన్ని కట్టేసి బండిలో ఎక్కించమని సిపాయిలకు చెప్పాడు. వాళ్ళు అతని కాళ్ళు కట్టేసి బండిలో తోసేయగానే ఇవాన్కి బాగా ఏడుపొచ్చి ఏడ్చేశాడు. అతని డబ్బు, వస్తువులు అతని నుంచి తీసేసుకొని దగ్గరలో ఉన్న పట్టణానికి పంపించి అక్కడ జైల్లో పెట్టారు. అతని ప్రవర్తన గురించి తన సొంత ఊరిలో దర్యాప్తు చేశారు. ఆ పట్టణంలో నివసించే వ్యాపారస్తులు, తక్కిన వాస్తవ్యులు ఇవాన్ ఇంతకు ముందు రోజులలో మద్యం సేవిస్తూ సమయాన్ని వృధా చేసేవాడని, కానీ మంచివాడని చెప్పారు. ఆ తర్వాత విచారణ జరిగింది. అయితే అతను ఒక వ్యాపారిని చంపి అతని నుంచి 20,000 రూబల్స్ దొంగిలించినట్లు ఇవాన్ మీద నేరం ఆరోపించబడింది. అతని భార్య నిరాశ చెందింది. ఏది నమ్మాలో ఆమెకి తెలియలేదు. ఆమె పిల్లలందరూ చాలా చిన్నవాళ్ళు. ఒక పసిబిడ్డకి తల్లి పాలు తాగే వయసు. పిల్లలందరినీ తీసుకొని ఆమె జైల్లో ఉన్న భర్త దగ్గరికి వెళ్ళింది. మొదట అతడిని చూడగానే అతన్ని చూడటానికి ఆమెకి అనుమతి లభించలేదు. కానీ చాలా వేడుకున్న తర్వాత అధికారుల నుంచి ఆమె అనుమతి పొంది అప్పుడు ఆమెని అతని దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆమె తన భర్తని జైలు దుస్తులతో, సంకెళ్లతో, ఇతర దొంగలతో, నేరస్తులతో నిర్బంధంలో ఉండడం చూసి స్పృహ తప్పి కింద పడిపోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత పిల్లల్ని దగ్గరకు తీసుకొని అతని దగ్గర కూర్చుంది. ఆమె అతనికి ఇంటి విషయాలు చెప్పి అతనికి జరిగిన దాని గురించి అడిగింది. అతను జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఆమె ఇప్పుడు ఏం చేయగలం అని అడిగిందామె. ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేయకండని ఒక అర్జీ పెట్టుకోవాలి. తాను ఆ జైలు అధికారికి విజ్ఞప్తి పంపించిందని, దాన్ని అతను అంగీకరించలేదని ఆమె అతనికి చెప్పింది. ఇవాన్ ఏం సమాధానం చెప్పకుండా కేవలం నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. నీ జుట్టు తెల్లబడిందని ఆ రోజు నాకు కల ఊరికే రాలేదు. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు బయలుదేరకుండా ఉండాల్సింది అని అన్నది ఇవాన్ భార్య. తర్వాత అతని జుట్టులో వేలు పోనిస్తూ, నీ భార్యకి నిజం చెప్పు, అది చేసింది నువ్వు కదా అని అందామె. అయితే నువ్వు కూడా నన్నే సందేహిస్తున్నావా అని ఇవాన్ అతని చేతులలో ముఖం దాచుకొని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ఒక సిపాయి ఇవాన్ భార్య పిల్లలు వెళ్ళిపోవాలని చెప్పడానికి వచ్చాడు. ఇవాన్ ఆఖరిసారి అతని కుటుంబానికి గుడ్ బై చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పిందేంటో జ్ఞాపకం చేసుకున్నాడు. తన భార్య కూడా తనని సందేహిస్తుందని గుర్తు చేసుకున్నప్పుడు తనలో తాను భగవంతుడు మాత్రమే నిజం తెలుసుకోగలడని అనిపిస్తుంది. అందుకు మనం ఆ భగవంతుడిని మాత్రమే అభ్యర్థించాలి. అతని దగ్గర నుంచి మాత్రమే దయాదాక్షిణ్యాలని ఆశించాలి అనుకున్నాడు. ఇవాన్ ఎక్కువ అర్జీలు పెట్టుకున్నాడు. కానీ ఆశలన్నీ వదులుకొని భగవంతుడిని ప్రార్థించాడు. ఇవాన్ని కొరడాతో కొట్టి మీన్స్కి పంపించాలన్న శిక్ష పడింది. అందుకు శిక్షించడానికి వాడే కొరడాతో కొట్టారు. ఆ కొరడా దెబ్బల గాయాలు తగ్గగానే అతన్ని సైబీరియాకి ఇతర నేరస్తులతో పాటు తరిమేశారు. 26 ఏళ్ళు సైబీరియాలో ఖైదీగా ఉన్నాడు. అతని జుట్టు మంచులాగా తెల్లగా అయిపోయింది. అతని గడ్డం పొడుగ్గా సన్నగా పెరిగి నెరిసిపోయింది. అతని నవ్వంతా మటుమాయమైంది. అతను పని మానేసేవాడు. మెల్లగా నడిచేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఎప్పుడూ నవ్వేవాడు కాదు. కానీ తరచూ భగవంతుడిని ప్రార్థించేవాడు. జైల్లో ఖాళీ బూట్లు తయారు చేయడం నేర్చుకొని దాని ద్వారా కొంచెం డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో ది లైవ్స్ ఆఫ్ ది సెయింట్స్ అనే పుస్తకాన్ని కొన్నాడు. జైల్లో వెళ్తురున్నప్పుడు ఈ పుస్తకాన్ని చదివేవాడు. ఆదివారం నాడు చర్చిలో అతను లేఖరూపమైన వాక్యాన్ని చదివేవాడు. అతని గొంతు ఇంకా బాగుండడం వల్ల కోరల్తో పాడేవాడు. ఇవాన్ సాధు స్వభావాన్ని చూసి జైల్లో అధికారులు అతన్ని ఇష్టపడేవాళ్ళు.
తోటి ఖైదీలు అతన్ని గౌరవంగా చూస్తూ అతన్ని వాళ్ళు తాతగారు అని, సాధువు అని పిలిచేవారు. మీకు ఈ కథ యొక్క రెండవ భాగం కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.